వెల్కమ్ వ్యూవర్స్. ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ఇప్పుడు వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా చూస్తున్నామండి. సో మనం ప్రజెంట్ 2 BHK ఫ్లాట్ అనేది సేల్కి రావడం జరిగిందండి. కార్ పార్కింగ్ యూనిట్ చూస్తున్నామండి. కార్ పార్కింగ్ స్పేస్ అనేది చాలా స్పేషియస్గా రావడం జరిగింది. సో మనకు ఫ్లాట్ అనేది ఫస్ట్ ఫ్లోర్లో సేల్కి వచ్చిందండి. సో మనం ఇప్పుడు ఫ్లాట్ ఎంట్రన్స్ చూస్తున్నామండి. ఫ్లాట్ అనేది చాలా స్పేషియస్గా ఉంటుందండి. ప్రజెంట్ మనం హాల్ ఏరియా అనేది చూడడం జరుగుతుంది. సో మనం హాల్ ఏరియాలో ఫాల్ సీలింగ్ అనేది చేయించడం జరిగిందండి. 5 years ఓల్డ్ ప్రాపర్టీ అండి, వెస్ట్ ఫేసింగ్. సో మనం ఇప్పుడు హాల్ ఏరియా అనేది చూడడం జరుగుతుందండి. హాల్ ఏరియా చాలా స్పేషియస్గా ఉందండి. టీవీ యూనిట్ క్యాబినెట్ అండి మనకి. సో మనం ఇప్పుడు డైనింగ్ ఏరియా చూస్తున్నాము. పూజ గది చూస్తున్నామండి. ప్రజెంట్ మనం పూజ గది కూడా చాలా స్పేషియస్గా రావడం జరిగింది మనకి. సో మనం ఇప్పుడు కిచెన్లో వెళ్దామండి. కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి, 1000 SFT. సో మనం ఇప్పుడు కిచెన్ అనేది చూస్తున్నామండి. సెమీ ఫర్నిష్డ్ అండి. సో మనకు బెడ్రూమ్స్లో మాత్రమే వుడ్ వర్క్ అనేది చేయించడం జరిగింది. ఫాల్ సీలింగ్ అనేది అన్ని చోట్ల చేయించారు. సో మనకు చుట్టూ ఐరన్ గ్రిల్స్ ఉన్నాయి. సో మనకు యూటిలిటీ ఏరియా అనేది చూస్తున్నామండి. యూటిలిటీ ఏరియా కూడా చాలా స్పేషియస్గా వచ్చింది మనకి. 1000 SFT ప్రాపర్టీ అండి, వెస్ట్ ఫేసింగ్. వుడ్ వర్క్ అనేది 2 బెడ్రూమ్స్లో చేయించడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి, కామన్ వాష్రూమ్ అండి, కామన్ వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్గా రావడం జరిగిందండి. వెస్ట్ ఫేసింగ్ మనకు ప్రాపర్టీ వచ్చేసి 1000 SFT అండి. చాలా తక్కువ కాస్ట్, ప్రైమ్ ఏరియా అండి. నిజాంపేటలో సేల్కి రావడం జరిగింది. ఇందులో మనకు ఫాల్ సీలింగ్ అండ్ వుడ్ వర్క్ చేయించడం జరిగింది. సో ఇప్పుడు మనం అటాచ్డ్ వాష్రూమ్ అనేది చూస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండి. వెస్ట్రన్ టాయిలెట్ ఉంటుంది అండ్ స్పేషియస్గా ఉంది వాష్రూమ్ అనేది కూడా మనకి. సో మరి ఒకసారి మనం ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ వైపు వెళ్దామండి. సో ఒకసారి మనం డైనింగ్ ఏరియానే చూస్తాము. ఇప్పుడు మళ్ళీ ఒకసారి హాల్ చూద్దామండి. సో మా ఫ్లాట్ కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.